రేమో చాలా హెడ్డేక్ ఉందిరా, వెళ్ళి సీట్ రావాలి. అరే ఎవరేమనుకోరా, అరే వద్దురా నా ఒక సిగరెట్ ఇయ్యరా. అరే మామ చేయడానికి వస్తా మామ. అరే మయ చూస్తే ఏముందిరా, నేను రోజు మయంలో సిగరెట్ కదా. అవునా? రే హైదరాబాద్ పోరగాడు స్కూల్కి వెళ్తే, నాన్నగారండి నేను స్కూల్కి వెళ్తున్నానండి. స్కూల్ వెళ్తున్నావా? చాలా మంచి విషయం బెట్ట, వెళ్ళి వెళ్ళి మంచిగా చదువుకో, మంచిగా చదువుకొని మంచిగా జాబ్ కొట్టున్నా, మంచిగా చదువుకో చూడు. సరే అండి, మీరు చెప్పినట్టే వింటానండి. సరే నాన్నగారు. అరే 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 ఏంది బెట, వెళ్ళి బెట మంచిగా చదువుకో. చాలా మంచి బుద్ధులు ఉన్నాయి నా కొడుక్కి, చాలా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా ఉంటున్నాడు. మంచిగా చదువుకొని మంచి జాబ్ కొట్టి నా పిల్లల్ని మంచిగా చూసుకుంటాడు. హైదరాబాద్ పోరగాడు కాలేజ్కి వెళ్తే, అడిగి వచ్చేసిన అనుకో బాల్యం నుంచి ఇది కొడుకో బుర్ర పాలంటది అన్న వాడితే ఓ అన్న తెలుసు కదా. అరే ఈయన తయారైపోయాడురా. అరే ఇలా ఉంటే వాడికి ఎలా అయిపోయావురా? స్కూల్ కాదు కాలేజ్ బాలమా, మన ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారా, నేను వేసేయమాట ఇట్లా గుచ్చి వాడేస్తారు ఖాళీ, ఇట్లా గుచ్చి వాడేస్తారు ఖాళీ. ఏమనుకున్నావు డాడీ? రే నిన్ను రే రే పక్కన చదువురా. బాబా నాకు కూడా కావాలి. ఏంటి ఏం కావాలి? నువ్వు ఇస్తారా చెప్పు. నువ్వు నాకు తెలుసు, నీకోసం నేనేం చేయనారా? నీ బామ్మరా నీకోసం ఏదైనా చేస్తా చెప్పు. ఇందులో నీ పెన్షన్ పైసలు మొత్తం కావాలి నాకు. పెన్షన్ పైసలా? రే అవి మాత్రం ఇవ్వదురా, అవి నా మందుల కోసం కావాలరా. ఇవ్వకుంటే నీ మీద ఒట్టే. అరే మామ, ఇక్కడ ఒక అమ్మాయి నన్ను చూసి కన్ను కొట్టిందిరా. పక్క విద్యలోనా? అవును మామ, షాప్ పక్కదా. పింక్ కలర్ జుట్టు ఉంటుంది ఆ అమ్మాయికి. పింక్ నీకెలా తెలుసు మామ? అరే ఆ అమ్మాయికి కన్ను కొట్టే రోగం ఉందిరా. అందరూ అనాథ అనాథ అంటున్నారు. అనాథ అంటే ఏంటి? అనాథ అంటే దేవుడి పిల్లలు. నేను కూడా అనాథనే, నాకు ముద్దు పెట్టవా? నాన్న నువ్వు సిగరెట్ తాగుతావా? నేను అమ్మకి చెప్పేస్తా. మీ అమ్మ చెప్పరా, చూసే నువ్వు చెప్పేస్తుంది. సినిమా కూడా చెప్తారు కదా నాన్న సిగరెట్ తాగుతుంది. అయితే మా అమ్మ కూడా 2 గదులు అమ్ముకోవాల్సి వస్తుందా? అయినా కింగ్ సిగరెట్ తాగితే హెల్త్ పడుతుంది నాన్న. ఇది కింగ్ సిగరెట్ అని నీకెలా తెలుసు? ఒక్కరోజు నాన్న, రేపటి రోజు మానేద్దాం. ఏమైంది? నా అల్లుడు ఎలా చనిపోయాడు? ఆయన వచ్చి కడుపులో ఎక్కడ పెడుతున్నాయి అన్న పెట్టా చెప్పాడు. కడుపులో ఎక్కడ పెడుతున్నాయని ఎలుగుల ముందు కూడా పెట్టాను అన్నంలో, ఎలుగుల ముందు కూడా పెట్టాను అన్నంలో. చూడు ఆ కుక్క చూడు, ఇంట్లో కూర్చోడం కాదు అలాంటి పనులు చేయాలి. ఏం చేస్తాడండి మీ అబ్బాయి? నా కొడుకు ఎక్కువ చదువుకోకున్నా వాడికి వచ్చిన స్కిల్ తోనా రోజు కూడి పక్కన మంచిగా సంపాదిస్తున్నాడు, బాగా బతుకుతున్నాడు. నీ స్కిల్ చూపిరా. అమ్మా దానం చేయండి అమ్మా, మీకు పుణ్యం కలుగుతుందా? చూశారుగా గుడి దగ్గర అడుక్కుంటాడా? నా కొడుకు రోజుకి 10,000 రూపాయలు చేస్తాడండి. అల్లుడు అల్లుడు అన్నా ఏమైంది అన్నా? ఇక్కడ తొలగించులో ఉంచున్నావు. ఏం లేదురా, నెత్తి నొప్పి ఉందని గోళీలు వేసుకున్నా. ఆ గోళీలు కడుపులోకి వెళ్ళిపోతే కష్టమని ఇలా నిల్చున్నా. రే నాన్న స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకోరా. చదువుకోవాలి. ఎవరికైతే దేవుడి పైన నమ్మకం ఉండదో వాడే చదువుకుంటాడు నాన్న. నాకు నమ్మకం ఉంది, నేను చదువుకోను. నీకుందే అది కన్ఫర్మ్, నీకుందే.